వైసీపీ ప్రభుత్వం తిరుమలను అపవిత్రం చేసింది అంటూ తిరుమలలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గరుడ విగ్రహం ముందు శాంతియుత నిరసన చేపట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా విధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. అపవిత్రం కావడం వల్లనే అనేక అపశృతులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. భూమన వైవి సుబ్బారెడ్డికి శిక్ష తప్పదన్నారు. యాజమాన్యం ఉండిందో అధికారులు ఉన్నారో అందరూ కూడా మరి అవినీతి పరిపాలన గావించారు. దేవుడికి అపచారాలు ఎన్నో చేశారు. దానివల్ల మరి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో అపశృతులు కూడా తిరుపతి తిరుమలలో చోటు చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. మీరు అపచారాలు చేస్తున్నారు, అపశృతులు జరుగుతున్నాయి, తప్పకుండా మీరు శాంతి హోమాలు చేయించాలంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వెకిలి నవ్వులు నవ్వి ఇది మరి డ్రామాలు వేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిజ నిర్ధారణ జరిగి మరి కల్తీ నెయ్యితో వాళ్ళు తిరుమల తిరుపతిలో లడ్డూలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి అన్నీ తయారు చేసి మరి భక్తులు ఎవరైతే వాటిని స్వీకరించారో వాళ్ళందరి మనోభావాలు కూడా ఈరోజు దెబ్బతినడం జరిగింది. వీళ్ళు చేసేవన్నీ డ్రామాలే. మనం చెప్పినప్పుడు అప్పుడంతా కూడా వాళ్ళు ఏమి చేయలేదు. ఈ రోజేమో వెళ్ళి పవిత్రంగా కోనేటిలో స్నానం చేసి నేను పవిత్రుని అయ్యాను ఏదన్నా ఉంటే శపథాలు చేయడం జరిగింది. వాళ్ళు ఎన్ని శపథాలైనా చేస్తారు. వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే అతని డ్రామాలన్నీ కొండ మీద చేశాడనేది తథ్యం.